హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని స్టార్ట్ చేయడానికంటే ముందు ఏపీ మెగా డిఎస్సి 2025 ద్వారా టీచర్ జాబ్ పొందిన స్టూడెంట్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా జాబ్ కోల్పోయిన అభ్యర్థులు ఏమాత్రం డిసప్పాయింట్కి లోనవ్వకండి. ఎందుకంటే ఏపీలో ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని ఆల్రెడీ నారా లోకేష్ గారు ప్రకటించారు. కాబట్టి మీకు ఇదే గవర్నమెంట్లో మరొక ఛాన్స్ అయితే ఉండబోతుంది. సో మీరు ఎటువంటి డిసప్పాయింట్మెంట్కి లోన్ కాకుండా ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా, నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, ఇటువంటి డౌట్స్తో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న వారికి మాత్రమే ఈ టీఎస్సీలో జాబ్ వచ్చిందని మనకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా యూస్ఫుల్గా ఉండేలా కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఒక సబ్జెక్ట్లోని ఒక సెమిస్టర్కి సంబంధించిన మొత్తం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేస్తూ వీడియోలని ప్రారంభిద్దామని అనుకుంటున్నాం. మీరే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మీకు మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్, తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు అయితే రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1కి సంబంధించిన కంప్లీట్ బిట్స్ అన్నీ మనం కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిలో వీడియోని లైక్ చేయండి. 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 1 ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం. బిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒకసారి మాత్రమే చదువుతున్నాను. ఈ బిట్లకి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అంటే మాకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కోట్లాది నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు? గెలాక్సీ. గ్రహ శకలాలు ఏ రెండు గ్రహాల మధ్య ఉన్నాయి? అంగారకుడు మరియు బృహస్పతి. జియోయిడ్ అనగానేమి? భూమి వంటి ఆకారం, అంటే ధృవాల వద్ద సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే ఆకారం. రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొరను ఏమంటారు? శిలావరణం. భూమిపై గల వాయువుల పొరను ఏమంటారు? వాతావరణం అంటారు. లక్షలాది గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు? విశ్వం అంటారు. సప్తర్షి అనేది ఎన్ని నక్షత్రాల సముదాయం? 7 నక్షత్రాల సముదాయం. ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఏ దిక్కును సూచిస్తుంది? ఉత్తర దిక్కును సూచిస్తుంది. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. భూమి నుండి సూర్యుడికి మధ్య గల దూరం ఎంత? 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యుడిలో ఇమిడిపోగల భూములు ఎన్ని? 13 లక్షలు. ఎర్త్ ట్విన్ లేదా భూమికి కవల గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? శుక్రుడు. నక్షత్ర రాశికి ఉదాహరణ ఏంటి? ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్. గ్రహాలు మొత్తం ఎన్ని? 8. నీలి గ్రహం అని దేనిని పిలుస్తారు? భూమిని. భూమిపై ఎన్ని వంతులు నీటితో కప్పబడి ఉంది? 2/3 వంతులు, అనగా 3/2 వంతులు. ప్లూటో గ్రహాన్ని ఏ సంవత్సరం నుండి గ్రహాల జాబితా నుండి తొలగించారు? 2006 నుండి. కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 3 లక్షల కిలోమీటర్లు. సూర్యుడి కాంతి భూమిని చేరుటకు పట్టే కాలం ఎంత? 8 నిమిషాలు. ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? బుధుడు మరియు శుక్రుడు. గాలిలో నత్రజని శాతం ఎంత? 78%. గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత? 21%. చంద్రుడి వ్యాసం భూమి వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుంది? 1/4 వంతు. భూమి నుండి చంద్రుడికి గల దూరం ఎంత? 3,84,000 కిలోమీటర్లు. చంద్రుడి యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు ఎంత? 27 రోజులు. చంద్రుడిపై మొట్టమొదట అడుగు పెట్టిన వ్యక్తి ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఇతడు అమెరికా దేశానికి చెందినవాడు. జూలై 21, 1969 అడుగుపెట్టారు. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు? రాకేష్ శర్మ. చంద్రయాన్ 1 ఎప్పుడు ప్రయోగించబడింది? 2008 అక్టోబర్ 22. చంద్రయాన్ 2 ఎప్పుడు ప్రయోగించబడింది? 2019 జూలై 22. మార్చ్ ఆర్బిటర్ మిషన్ను ఎప్పుడు ప్రయోగించారు? సెప్టెంబర్ 24, 2014. ఇస్రోను విస్తరించండి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.
హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తుంది? 76 సంవత్సరాలకు ఒకసారి. చివరగా 1986లో కనిపించింది. మళ్ళీ 2061లో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వాటికి సంబంధించిన భ్రమణ కాలం, పరిభ్రమణ కాలం, ఉపగ్రహాల సంఖ్యను చూద్దాం. ఫస్ట్ బుధుడు యొక్క భ్రమణ కాలం 59 రోజులు, పరిభ్రమణ కాలం 88 రోజులు. ఉపగ్రహాల సంఖ్య లేవు. బుధుడు మరియు శుక్రగ్రహాలకు ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ శుక్రగ్రహం భ్రమణ కాలం 243 రోజులు, పరిభ్రమణ కాలం 255 రోజులు. ఉపగ్రహాలు లేవు. నెక్స్ట్ భూమి యొక్క భ్రమణ కాలం 1 రోజు, పరిభ్రమణ కాలం 365 1/4 రోజులు. ఉపగ్రహాల సంఖ్య 1. భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. అంగారకుడు లేదా కుజుడు యొక్క భ్రమణ కాలం 1 రోజు, పరిభ్రమణ కాలం 687 రోజులు. ఉపగ్రహాల సంఖ్య 2. బృహస్పతి లేదా గురుడు గ్రహం యొక్క భ్రమణ కాలం 9 గంటల 56 నిమిషాలు, పరిభ్రమణ కాలం 11 సంవత్సరాల 11 నెలలు. ఉపగ్రహాల సంఖ్య 79. శని గ్రహం యొక్క భ్రమణ కాలం 10 గంటల 40 నిమిషాలు, పరిభ్రమణ కాలం 29 సంవత్సరాలు. ఉపగ్రహాల సంఖ్య 82. ఇందులో ధృవీకరించబడినవి 53, గుర్తించబడినవి 29. ఇంద్రుడు గ్రహం యొక్క భ్రమణ కాలం 17 గంటల 14 నిమిషాలు, పరిభ్రమణ కాలం 84 సంవత్సరాలు. ఉపగ్రహాల సంఖ్య 27. వరుణుడు గ్రహం యొక్క భ్రమణ కాలం 16 గంటల 7 నిమిషాలు, పరిభ్రమణ కాలం 164 సంవత్సరాలు. ఉపగ్రహాల సంఖ్య 14. అంతరగ్రహాలు అని వీటిని పిలుస్తారు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఈ గ్రహాలను అంతర్గ్రహాలు అంటారు. బాహ్య గ్రహాలు అని వీటిని పిలుస్తారు. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. భూమి గుండ్రంగా ఉందని నావికులు ఏ శతాబ్దంలో నిరూపించారు? 15వ శతాబ్దంలో. పురాతన ఖగోళ గ్లోబును ఎప్పుడు రూపొందించారు? 1492లో. పురాతన ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారు? మార్టిన్ బెహైమ్. ఆధునిక ఖగోళ గ్లోబును ఎప్పుడు రూపొందించారు? 1570లో. ఆధునిక ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారు? టకీ ఆల్దిన్. మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును ఎవరు రూపొందించారు? జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ చక్రవర్తులు. 0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? భూమధ్య రేఖ. మొత్తం అక్షాంశాలు ఎన్ని? 181. విషవత్తులు ఏర్పడే రోజులు ఏవి? మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. అంతర్జాతీయ దినరేఖ అని దేనిని పిలుస్తారు? 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని. మధ్యాహ్న రేఖలు అని వేటిని పిలుస్తారు? రేఖాంశాలని. క్రిస్మస్ వేడుకలు ఏ దేశంలో వేసవిలో జరుపుకుంటారు? ఆస్ట్రేలియాలో. శీతాకాల అయనాంతం ఏర్పడే రోజు ఏది? డిసెంబర్ 22. కర్కటక రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు ఏది? జూన్ 21. కర్కటక రేఖ అని ఏ అక్షాంశాన్ని పిలుస్తారు? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని. ఆర్కిటిక్ వలయం అని ఏ అక్షాంశాన్ని పిలుస్తారు? 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని. లాటిట్యూడ్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాంగిట్యూడ్ అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిట్యూడో అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? నిడివి, పొడవు, వ్యవధి. 0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? ముఖ్య రేఖాంశం, ప్రామాణిక రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం లేదా ప్రైమ్ మెరిడియన్ అంటారు. భూమి పడమర నుండి తూర్పుకు తన అక్షంపై తాను గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? 1610 కిలోమీటర్లు. భూభ్రమణానికి పట్టే కాలం ఎంత? 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు. భూ పరిభ్రమణానికి పట్టే కాలం ఎంత? 365 1/4 రోజులు. భూకక్షీయ పొడవు ఎంత? 965 మిలియన్ కిలోమీటర్లు. వేసవి అయనాంతం ఏర్పడే రోజు? జూన్ 21. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం ఏది? సూర్యగ్రహణం. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం ఏది? చంద్రగ్రహణం. భూభ్రమణం వలన ఏర్పడేవి ఏంటి? రాత్రి, పగలు. భూ పరిభ్రమణం వలన ఏర్పడేవి ఏంటి? ఋతువులు, గ్రహణాలు, అయనాలు, విషవత్తులు. ప్రపంచ పటంలో 2 వైపులా ఉన్న మహాసముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రం. భూమికి ఖచ్చితమైన నమూనా ఏంటి? గ్లోబు. గ్లోబు అనే పదం ఏ భాషా పదం నుండి వచ్చింది? గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? గోళం. చంద్రుడిపై
నీడలు ఏర్పరిచేవి ఏంటి? పర్వతాలు, మైదానాలు, గుంతలు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే కక్ష్య ఆకారం ఏంటి? పొడిగించిన వృత్తాకారంలో ఉంటాయి. తోకచుక్క యొక్క తల దేనితో నిండి ఉంటుంది? మంచుతో కూడిన ఘన కణాలతో కూడి ఉంటుంది. సూర్యుడి నుండి గ్రహాల వరుసలో లేదా దూరంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. సూర్యుడి నుండి గ్రహాల పరిమాణంలో భూమి ఎన్నో స్థానంలో ఉంది? 5వ స్థానంలో ఉంది. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4 అంతరిక్ష సంస్థలు ఏవి? సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో. ఏ గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో నిండి ఉంటాయి? అంతరగ్రహాలు. ఏ గ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో నిండి ఉంటాయి? బాహ్య గ్రహాలు. ఏపీలో అతి త్వరలో రాబోతున్న టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము. దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి రాయండి. అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని కంటెంట్ వీడియోస్ని చూడండి. స్కేలు మరియు దిక్కులు పాటించకుండా గీసిన పటాన్ని ఏమని పిలుస్తారు? చిత్తుపటం అంటారు. పటంలో ఉండే అంశాలు ఏవి? దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు అనేవి పటంలో ఉండే అంశాలు. ఉత్తరం మరియు తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల ఏది? ఈశాన్యం. తూర్పు, దక్షిణాల మధ్య ఉండే మూల ఏది? ఆగ్నేయం. దక్షిణం, పడమర దిక్కుల మధ్య ఉండే మూల నైరుతి. పడమర, ఉత్తర దిక్కుల మధ్య ఉండే మూల వాయవ్యం. వాస్తవ దూరానికి మరియు పటంలో చూపించిన దూరానికి మధ్య గల నిష్పత్తిని ఏమని పిలుస్తారు? స్కేలు అంటారు. తక్కువ స్థలంలో ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేవి ఏవి? చిహ్నాలు. చిహ్నాలను పటంలో వేటితో సూచిస్తారు? అక్షరాలు, రంగులు, చిత్రాలు మరియు గీతలతో సూచిస్తారు. పటాల తయారీదారులను ఏమని పిలుస్తారు? కార్టోగ్రాఫర్లు అంటారు. పటాల సంకలనాన్ని ఏమని పిలుస్తారు? అట్లాస్ అంటారు. పటంలో నీలం రంగు దేనిని సూచిస్తుంది? జల భాగాలను సూచిస్తుంది. పటంలో ఆకుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది? మైదానం లేదా పల్లపు భూమిని సూచిస్తుంది. పటంలో పసుపు రంగు దేనిని సూచిస్తుంది? పీఠభూములను సూచిస్తుంది. పటంలో గోధుమ రంగు దేనిని సూచిస్తుంది? పర్వతాలను సూచిస్తుంది. రాజకీయ పటాలు వేటిని సూచిస్తాయి? వేటి గురించి తెలుపుతాయంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల యొక్క సరిహద్దులను చూపించే పటాలనే రాజకీయ పటాలు అంటారు. భౌతిక పటాలు వేటిని సూచిస్తాయి లేదా వేటి గురించి తెలుపుతాయి? ఖండాలు, సముద్రాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, నదులు, ఎడారులను గురించి తెలిపే పటాలు భౌతిక పటాలు అని పిలుస్తారు. అలాగే విషయ నిర్దేశిత పటాలు అని వేటిని అంటారంటే భూ వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేల, అడవి, పంట, ఖనిజాలు, పరిశ్రమలు, రోడ్డు, జల, రైలు మార్గాల గురించి తెలిపే పటాలను విషయ నిర్దేశిత పటాలు అంటారు. భారతదేశంతో భూ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏవి? 7 దేశాలు ఉన్నాయి. అవి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్. భారతదేశంతో భూ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు. స్కేలు ఆధారంగా పటాలు ఎన్ని రకాలు? 2 రకాలు. అవి పెద్ద తరహా పటాలు మరియు చిన్న తరహా పటాలు. చిన్న ప్రాంతాల గురించి తెలిపే పటాలు పెద్ద తరహా పటాలు. పెద్ద తరహా పటాలకి ఉదాహరణ భూ నైసర్గిక పటాలు, అలాగే సరిహద్దు పటాలు. పెద్ద ప్రాంతాల గురించి తెలిపే పటాలు చిన్న తరహా పటాలు. చిన్న తరహా పటాలకి ఉదాహరణ గోడ పటాలు మరియు అట్లాస్. జీపీఎస్ను విస్తరించండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. పటాలు ఎన్ని రకాలు? 3 రకాలు. అవి భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశిత పటాలు.
ప్రామాణిక రేఖాంశానికి పశ్చిమంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఏమంటారు? పశ్చిమార్ధగోళం అంటారు. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న భూమి యొక్క అర్ధభాగాన్ని ఏమని పిలుస్తారు? దక్షిణార్ధగోళం అంటారు. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఏమని పిలుస్తారు? రేఖాంశాలు అంటారు. భూమధ్య రేఖకు సమాంతరంగా గీసిన ఊహారేఖను ఏమని పిలుస్తారు? అక్షాంశాలు అంటారు. భూమికి ఉత్తర భాగాన ఉన్న చివరి కొనను ఏమని పిలుస్తారు? ఉత్తర ధ్రువం అంటారు. సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న రాళ్లను ఏమని పిలుస్తారు? ఉల్కలు అంటారు. భూమికి గల ఏకైక ఉపగ్రహం ఏది? చంద్రుడు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత? 0.03%. SDSCను విస్తరించండి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SHARను విస్తరించండి. శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. మానవ నిర్మిత ఉపగ్రహాలకి ఉదాహరణ ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్. భారత అంతరిక్ష కేంద్రం ఎక్కడ కలదు? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట. ఏ నక్షత్ర రాశి సహాయంతో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు? సప్తర్షి. భూమి యొక్క ఆవరణలు ఎన్ని? అవి ఏవి? 4 ఆవరణలు కలవు. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. భూమి యొక్క ఆకారం, పరిమాణంతో పోలి ఉండే గ్రహం ఏది? శుక్రుడు. సౌర కుటుంబం ఏ గెలాక్సీలో కలదు? పాలపుంత. దక్కన్ పీఠభూమి ఎటువంటి పీఠభూమి? అతి ప్రాచీన పీఠభూమి, అగ్నిపర్వత పీఠభూమి, లావా పీఠభూమి. పత్తి పంటకి అనుకూలమైన నేల? నల్లరేగడి నేల. రాయలసీమలోని ఎక్కువ భాగం ఏ పీఠభూమిలో ఉంది? దక్కన్ పీఠభూమిలో ఉంది. పీఠభూమి ప్రాంతంలో లభించే ఖనిజాలు ఏవి? సున్నపురాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రం, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్ మరియు సిలికా. టిబెట్ పీఠభూమి ఎత్తు ఎంత? 4000 నుండి 6000 మీటర్లు. పత్తి ఏ రకమైన నేలల్లో పండుతుంది? నల్లరేగడి నేలల్లో. చోటా నాగపూర్ పీఠభూమిలో లభించే ఖనిజాలు ఏవి? ఇనుము, బొగ్గు, మాంగనీస్. మైదానాలు ఎత్తు ఎంత ఉంటుంది? సుమారు 200 మీటర్ల ఎత్తు ఉంటుంది. భారత్లో గల అతి పెద్ద మైదానం ఏది? గంగా సింధు మైదానం. భారత్లో ఆంధ్రప్రదేశ్ ఏ దిక్కున ఉంది? ఆగ్నేయ దిక్కులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏ మైదానాన్ని ఆనుకొని ఉంది? తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు: తూర్పున బంగాళాఖాతం, పడమర తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఒరిస్సా, దక్షిణాన తమిళనాడు, నైరుతిన కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత? 972 కిలోమీటర్లు. 2011 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. 2011 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఎన్నో స్థానంలో ఉంది? 10వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి నైరుతి దిక్కున ఉన్న పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భూస్వరూపాలను ఏమని పిలుస్తారంటే కొండలు అంటారు. 1200 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భూస్వరూపాలు పర్వతాలు. అరకు లోయలోని అరమకొండ లేదా జిందగడ ఎత్తు ఎంత? 1690 మీటర్లు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లో కలిసిన ఖమ్మంలోని జిల్లాలు ఏవి? వరరామచంద్రపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం. విశాఖపట్నంలో గల కొండల పేర్లు ఏంటి? యారాడ, అనంతగిరి కొండలు. బైసన్ కొండలు, పాపి కొండలు ఏ జిల్లాలో కలవు? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కలవు. కృష్ణా జిల్లాలో గల కొండలను ఏమని పిలుస్తారు? మొఘల్ రాజపురం, కొండపల్లి కొండలు అని పిలుస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో గల ఎత్తైన శిఖరం పేరేంటి? అరోమకొండ. గుంటూరు జిల్లాలో గల కొండలను ఏ పేరుతో పిలుస్తారు? బేరంకొండ, నాగార్జునకొండ, కోటప్ప కొండ అని పిలుస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గల కొండలను ఏ పేరుతో పిలుస్తారు?
వెలికొండలు అంటారు. కర్నూలు జిల్లాలో గల కొండలను ఏ పేరుతో పిలుస్తారు? నల్లమల, ఎర్రమల కొండలు అంటారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గల కొండలను ఏ పేరుతో పిలుస్తారు? వెలికొండలు, పాలకొండలు. చిత్తూరు జిల్లాలో గల కొండలను ఏ పేరుతో పిలుస్తారు? శేషాచలం కొండలు, హార్స్లీ హిల్స్ కొండలు. అనంతపురం జిల్లాలో గల కొండలను ఏ పేరుతో పిలుస్తారు? పెనుకొండ, మడకశిర కొండలు అంటారు. బొర్రా గుహలు ఎక్కడ కలవు? విశాఖపట్నం జిల్లా అరకులోయలో కలవు. ఆంధ్ర కాశ్మీర్ అని దేనిని పిలుస్తారు? లంబసింగి. కొండ ప్రాంతాలలోని ఎర్ర నేలల్లో పండించే పంటలు ఏవి? కాఫీ మరియు తేయాకు. గిరిజనులు కొండ ప్రాంతాలలో చేసే వ్యవసాయం పేరేంటి? పోడు వ్యవసాయం లేదా స్థల మార్పిడి వ్యవసాయం లేదా జూమ్ వ్యవసాయం. పోడు వ్యవసాయంలో పండించే పంటలు ఏవి? జొన్న మరియు మొక్కజొన్న. ఆంధ్రప్రదేశ్లో గల నిర్దిష్ట హానికర తెగ ఏది? చెంచులు. వీరు కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాపించి ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ శ్రీశైలంలో ఎప్పుడు ఏర్పడింది? 1989లో. ది చెంచూస్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? హైమన్ డార్ఫ్. పీఠభూమి ప్రాంతంలో ఉండే నేలల రకాలు ఏవి? నల్లరేగడి నేలలు, లాటరైట్, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, చౌడు నేలలు. నల్లరేగడి నేలలు ఏ జిల్లాలో కలవు? కడప, కర్నూలు. ఎర్రమట్టి నేలలు ఏ జిల్లాలో కలవు? రాయలసీమ. చౌడు నేలల్లో ఉండే లవణాలు ఏవి? సున్నం మరియు క్షార లవణాలు. ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన కంటెంట్ వీడియోస్ అలాగే డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం భారత ఉపఖండంలో నివసించిన ప్రజలను ఏమని పిలిచేవారు? ఆహార సేకరణ వేటగాళ్ళు. ఆది మానవుల రాతి పనిముట్లు ఏ జిల్లాలో కనుగొనబడ్డాయి? కర్నూలు జిల్లా. కొన్ని వందల గుహలు ఎక్కడ కలవు? బేతంచెర్ల, బనగానపల్లె. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో కలవు? కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లాలో కనుగొన్న పనిముట్లు ఏవి? జంతువుల ఎముకలు, రాతి, సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసిన పనిముట్లు. కర్నూలు జిల్లాలో ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ లభించాయి? ముచ్చట్ల, చింతమాను, గవి గుహలో లభించాయి. భారత ఉపఖండంలో తప్ప ఇంకెక్కడా దొరకని ఎముకలతో చేసిన పనిముట్లు ఎక్కడ కలవు? కర్నూలు జిల్లా బెలూమ్ గుహలలో కలవు. వేటాడడం, ఆహార సేకరణ ద్వారా నేటికీ జీవనాన్ని గడుపుతున్న ఆంధ్రప్రదేశ్లోని తెగలు ఏవి? యానాదులు మరియు చెంచులు. ఆది మానవులు రాతి స్థావరాల్లో గీసిన చిత్రాలు ఎక్కడ బయటపడ్డాయి? ఏపీ వైఎస్ఆర్ కడప జిల్లాలో చింతకుంట గ్రామం మొద్దనూరు మండలంలో. వైఎస్ఆర్ కడపలో ఉన్న రాతి స్థావరాలు ఎన్ని? 10. ఎరుపు, తెలుపు రంగులో గల చిత్రాలు ఎన్ని కలవు? 200 పైగా కలవు. తెలుపు రంగు చిత్రాలు ఎన్ని కలవు? 10 కలవు. మూపురం ఉన్న ఎద్దు ఉన్న గుహను ఏమని పిలుస్తారు? ఎద్దుల ఆవుల గుంపు అని పిలుస్తారు. ఆదిమానవులు ఆహార సేకరణదారుల నుండి ఆహార ఉత్పత్తిదారులుగా మారిన కాలం ఏది? 12,000 సంవత్సరాల క్రితం. పాతరాతి యుగం లేదా పాలియోలిథిక్ కాలం ఏంటంటే బీసీఈ 2.6 మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ 10,000 సంవత్సరాల క్రితం. మధ్యరాతి యుగం లేదా మెసోలిథిక్ యుగం బీసీఈ 10,000 టు బీసీఈ 8,000 వరకు ఉన్న కాలం. కొత్త రాతి యుగం లేదా నియోలిథిక్ యుగం ఎప్పుడంటే బీసీఈ 8,000 టు బీసీఈ 3,000 వరకు. ఆది మానవులు స్థిర జీవనానికి నాంది పలికింది ఏంటంటే పశుపోషణ. కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని ఏమంటారు? నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం. మధ్యప్రదేశ్లో రాతి పనిముట్ల ఆనవాళ్లు ఎక్కడ కనుగొన్నారు? నంద్రా గ్రామంలో. నదీలోయ నాగరికతలు వెల్లివిరిసిన ప్రాంతాలు ఏవి? మెసొపటోమియా, ఈజిప్ట్, సింధులోయ మరియు చైనా. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి? గుంటూరు వినుకొండ, ప్రకాశం నాయుడుపల్లి సింగరాయకొండ, నెల్లూరు కావలి నందిపాడు, కడప దాపల్లి చింతకుంట, చిత్తూరు రేణిగుంట, వెంబకండ్రిగ శ్రీకాళహస్తి, అనంతపురం వేల్పుమడుగు బుడగవి తినిగల్, కర్నూలు బల్లారం,
కేతవరం, కలవబుగ్గ, ఆదోని. ఈ ప్రాంతాలలో అయితే రాతి చిత్రకళా స్థావరాలు బయటపడ్డాయి. అలాగే కంచు లోహం అనేది ఏ 2 లోహాల యొక్క మిశ్రమం? రాగి మరియు టిన్. ఏ సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు కరాచీ, లాహోర్ మధ్య రైలు మార్గాల కోసం తవ్వకాలు జరిపారు? 1850. 1850 సంవత్సరంలో జరిపిన తవ్వకాలలో దొరికిన రాళ్ళు ఎన్ని వేల సంవత్సరాల నాటివి? 5000 సంవత్సరాల నాటివి. సింధు లేదా హరప్పా నాగరికతలు ఎప్పుడు బయటపడ్డాయి? సర్ జాన్ మార్షల్ జరిపిన త్రవ్వకాలలో 1920 సంవత్సరంలో బయటపడ్డాయి. సింధు లోయ నాగరికత ఏ నదీ ప్రాంతంలో బయటపడింది? సింధు నది మరియు గగ్గర్ హక్రా నది ప్రాంతంలో. సింధు లోయ నాగరికత బయటపడిన ప్రాంతాలు ఏవి? ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్, సింధు, బెలుచిస్తాన్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర. హరప్పా నాగరికత ఏ సంవత్సరాల మధ్య వికసించింది? క్రీస్తు పూర్వం 2500 నుండి 1700 మధ్యకాలంలో. హరప్పా నాగరికత కాలంలో గొప్ప స్నానవాటిక ఎక్కడ బయటపడింది? మొహంజొదారోలో. హరప్పా నగరంలో గల పెద్ద ధాన్యాగారాలు ఎన్ని? 6. హరప్పా నాగరికత కాలంలో అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ కలదు? లోథాల్ నగరం, గుజరాత్లో. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలను ఏమని పిలుస్తారు? బ్రాహ్మణాలు. మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన వారు ఎవరు? వేదవ్యాసుడు. రామాయణం లేదా ఆదికావ్యాన్ని రచించిన వారు ఎవరు? వాల్మీకి. ఏ కాలంలో సభ, సమితులు తమ ప్రాధాన్యతను కోల్పోయాయి? మలివేద కాలంలో. ఆశ్రమ వ్యవస్థ ఏ కాలంలో ప్రారంభమైంది? మలివేద కాలంలో. దేవుడు ఒక్కడే అని నమ్మినవారు ఎవరు? ఆర్యులు. ఎవరు తెగలుగా నివసించేవారు? ఆర్యులు. ఆర్యుల తెగల నాయకుడిని ఏమని పిలిచేవారు? రాజన్. తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు మరియు వేద పండితులు ఎవరు? ఘోష, అపాల, లోపాముద్ర, ఇంద్రాణి, విశ్వవర. యజ్ఞ యాగాది క్రతువులు ఏ వేదంలో ఉంటాయి? యజుర్వేదంలో. పాటల రూపంలో ఉన్న ప్రార్థనల సంకలనం సామవేదం. భారతీయ సంగీతం యొక్క మూలాలు ఏ వేదంలో ఉన్నాయి? సామవేదంలో ఉన్నాయి. శ్లోకాలు మరియు పాటల సంకలనం అథర్వణ వేదం. వేదాలలోని శ్లోకాలు, క్రతువులు, తత్వాలు గురించి గద్య రూపంలో తెలిపేవి ఏవి? బ్రాహ్మణాలు. విద్యావాదం, క్రతువులు, సంస్కారాల గురించి తెలిపేవి ఏవి? అరణ్యకాలు. ఆత్మ, ప్రకృతి యొక్క రహస్యాలు తెలిపే మాతృక గ్రంథాలు ఉపనిషత్తులు. తొలి వేదకాలం క్రీస్తు పూర్వం 1500 నుండి 100 వరకు. మలివేద కాలం క్రీస్తు పూర్వం 1000 నుండి 600 వరకు. తొలివేద కాలం క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 వరకు. ఇక్కడ 100 అని పడింది చూడండి. నెక్స్ట్, తొలివేద కాలంలో బానిసలుగా ఎవరిని చూసేవారు? యుద్ధ ఖైదీలు మరియు దాసులను. తొలివేద కాలంలో అమల్లో లేనివి బాల్య వివాహాలు, సతీసాగమనం. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఋగ్వేదం. ఆధునిక కాలంలో వేదకాలానికే మరలి వెళ్ళాలి అనే పిలుపు ఇచ్చినవారు దయానంద సరస్వతి. భారతీయ యోగాకు ఆధారం వేదాలు. వేదాలకి మరొక పేరు శృతులు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలు ఏవి? వేదాలు. సంస్కృత భాషలో ఉన్న వేదం అంటే అర్థమేంటి? ఉన్నతమైన జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం. ఇతిహాసాలు అని వేటిని పిలుస్తారు? రామాయణం మరియు మహాభారతాలను. ఆర్యుల గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం వేద సాహిత్యం. వాజ్మయ ఆధారాలకు ఉదాహరణ వేదాలు మరియు ఇతిహాసాలు. పురావస్తు ఆధారాలకు ఉదాహరణ ఇనుము, ఇతిహాసాలు. ఋగ్వేదంలో ఏ నది గురించి పలుమార్లు ప్రస్తావించబడింది? సరస్వతి నది గురించి. ధార్ ఎడారిలో ఇంకిపోయిన నది ఏది? సరస్వతి నది. ఏ నదులకి వరదలను ఊహించలేము? సింధు నది, హోయాంగ్హో నది. ఆర్యుల నాగరికత ఏ మైదాన ప్రాంతంలో వికసించింది? సింధు సరస్వతి నది మైదాన ప్రాంతంలో. ఆర్యులు ఏ సమూహాలకు చెందిన వారని కొంతమంది అభిప్రాయం? ఇండో యూరోపియన్ సమూహాలకు. సింధు నాగరికత పతనానికి కారణం ఆర్యుల దండయాత్రలు అని అంగీకరించని చరిత్రకారుడు ఎవరు? మార్టిమర్ వీలర్. ఇనుమును ఉపయోగించిన నాగరికత చైనా నాగరికత. నాణాలను డబ్బులుగా వాడినవారు చైనా నాగరికతలోని వారు. సింధు నాగరికతకు సహజ అవరోధాలు పర్వతాలు, ఎడారులు. అర్థం కాని లిపి ఎవరిది? సింధు నాగరికతలోని వారిది. ఏ నదికి వరదలు ఎప్పుడు వస్తాయో ఊహించవచ్చు? నైలు నదికి.
ఈజిప్ట్ నాగరికతకు సహజ అవరోధాలు ఏంటి? ఎడారులు. పిరమిడ్లను తమ సమాధులుగా నిర్మించుకున్నవారు ఎవరు? ఫారోలు. పత్తిని మొట్టమొదట పండించినవారు ఎవరు? హరప్పా ప్రజలు. ఈజిప్ట్ ప్రజల లిపి ఏది? హోరియోగ్లైఫిక్. మెసపటోమియా నాగరికత ఏ నదుల మధ్య వెలిసింది? యూఫ్రటీస్ మరియు టైగ్రిస్ నదుల మధ్య. మెసపటోమియా నాగరికత ప్రజల లిపి ఏంటి? క్యూనిఫారం. హరప్పా ప్రజలు ఉపయోగించిన తూనికలు కొలతలు ఎవరు కూడా ఉపయోగించారు? పర్షియా, మధ్య ఆసియా వారు. సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం. బిట్స్ ఎక్కువగా ఉన్న కారణం చేత నేనైతే ఫాస్ట్గా చదివాను. ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.